ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్లాన్ చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. జిల్లా హాస్పిటల్స్ లో సౌకర్యాలపై ఫోకస్ పెట్టింది. కొత్త జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్ లో ఐసీయూలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. న్యూరో సంబంధ సమస్యలు, యాక్సిడెంట్లు, అత్యవసర సమయాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యం అందని పరిస్థితి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు రోగులు. ఇందుకోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి నిరుపేద రోగుల్ని కాపాడాలని సర్కార్ డిసైడ్ అయింది. రాష్ట్రంలో కొత్తగా 17 జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రతిపాదనలు రెడీ చేసింది. త్వరలోనే ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఐసీయూ ఏర్పాటు కోసం ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఎక్కడ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారన్న విషయాన్ని పరిశీలించి 17 సెంటర్లను ఫైనల్ చేశారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డిలోని జహీరాబాద్ ఆస్పత్రి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల రాజన్న, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూ సౌకర్యం ఉంది. కొత్తగా ఏర్పాటయ్యే వాటితో ఐసీయూల సంఖ్య 21కి చేరనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట ఏరియా ఆసుపత్రి, ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అదనంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. 17 ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఏర్పాటుకు సంబంధించిన టెక్నికల్ స్టాఫ్, సిబ్బంది నియామకం, జీత భత్యాల వివరాలు బడ్జెట్లో ప్రతిపాదించనున్నారు. ఐసీయూల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెబుతోంది వైద్య ఆరోగ్య శాఖ.